హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి నా ఫుల్ డే వీకెండ్ సండేస్ ఎట్లా ఉంటుంది అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. ఇప్పుడే లేచాను, ఇప్పుడు టైం 8:50 సంథింగ్, 8:30 అవుతుంది. సో ఈరోజు నేను ఏమేమి చేస్తాను, ఎక్కడికి వెళ్తాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఓకే, సో డోంట్ మిస్ టు వాచ్ టిల్ ద ఎండ్. చాలు. చాలు కదా, కొంచెం హే గైస్, వెల్కమ్ బ్యాక్ అగైన్. సో ఆఫ్టర్ మార్నింగ్ రొటీన్ నేను ఈరోజు ఎగ్ బిర్యానీ అయితే ప్రిపేర్ చేద్దాం అనుకున్నాను. నేను ఫస్ట్ టైం ప్రిపేర్ చేస్తున్నాను ఎగ్ బిర్యానీ. అది కూడా యూట్యూబ్లో కొన్ని వీడియోస్ చూసి ట్రై చేద్దాం అనుకుంటున్నాను. దానికోసం ఎగ్స్ అయితే నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను. ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టేశాను. సో వీటిని అయితే మనం జస్ట్ ఫ్రై చేసుకుందాం. సో కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి. సో కొంచెం పసుపు అండ్ దెన్ సాల్ట్ అండ్ కారం. ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని ఎగ్స్ ఫ్రై చేసుకున్నాక మనం ఈ బిర్యానీ ఆకు అన్ని బిర్యానీ ఐటమ్స్ మసాలాలన్నీ మనం ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఓవర్ మాడిపోతుంది. కారం వేసేసి అది మారుతుంది. అండ్ ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటోస్ అయితే మనం వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా, అప్పటి వరకు సిమ్లో పెట్టేసి మూత పెట్టేద్దాం. సో అది కుక్ అయ్యే లోపల మనం రైస్ అయితే వాష్ చేసుకొని పెట్టుకుందాం. 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. 1 కప్కి అండ్ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే తీసుకోవాలి. మీరు ఒకవేళ బాస్మతి రైస్ యూస్ చేస్తుంటే హాఫ్ కప్ సరిపోతుంది అనుకుంటా. నేను ఎక్కువ రైసే ప్రిఫర్ చేస్తాను కాబట్టి నార్మల్ రైస్తోనే ఎగ్ బిర్యానీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి మెయిన్గా ఈ సమ్మర్లో కుకింగ్ చేయాలంటే నాకు చాలా చిరాకు వస్తుంది, అస్సలు గాలి ఆడదనమాట. సో అలాంటిది కుకింగ్ చేయాలంటే రెడీ అయ్యి చేయాలంటే ఇంకా చిరాకు వస్తుంది, బట్ ట్రై చేస్తున్నాను.
అండ్ డిఫరెంట్గా కూడా ట్రై చేయాలి కాబట్టి కుకింగ్లో. సో ఇవాళ ఎగ్ బిర్యానీ ట్రై చేస్తున్నాను అనమాట. మెయిన్లీ సమ్మర్లో కుకింగ్ చేయాలంటే దేవుడు కనిపించేస్తాడు. అసలు ఇంకోటి ఇప్పుడు ఏం చేశానంటే మెయిన్ ఇంగ్రీడియంటే మర్చిపోయాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అండ్ పెరుగు కూడా వేయలేదు. తర్వాత ఫ్రిడ్జ్లో చూస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ లేదు. ఇప్పుడు ఎలా చేయాలో అర్థం అట్లా నాకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకుండా చేస్తే టేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు. ఇంకొంచెం గరం మసాలా అయితే వేస్తున్నా లైట్గా. అండ్ కర్డ్ కూడా వేస్తున్నా. ఏదేదో వేస్తున్నా. యూట్యూబ్ వీడియో చూసి చేసినట్లు వస్తుంది. ఇంకా అనుకుంటున్నారా? ఇదే మింట్ అండ్ కొరియాండర్, కొత్తిమీర పుదీనా మిక్స్ చేసి, సో కొత్తిమీర పుదీనా మిక్స్ చేసి వేస్తున్నా. ఇప్పుడైతే రైస్ వేసుకోవాలి. సో నేను చెప్పాను కదా ఆల్రెడీ 1 కప్ ఆఫ్ రైస్ తీసుకున్నా అని, సో ఇప్పుడు వేసేస్తాను. నేను యాక్చువల్లీ టేస్ట్ చేస్తే కర్డ్ వేయటం వల్ల లైట్గా పుల్లగా అనిపించింది, బట్ ఫైనల్గా ఎలా ఉంటుందో తెలియదు. కొంచెం కారం కూడా వేసాను. అండ్ ఇప్పుడు మనం ఫ్రై చేసుకునే ఎగ్స్ అయితే ఇప్పుడు వాటర్లో వేసి పెడతాం. ఓకే, అండ్ దట్స్ ఇట్. ఇంకా లిడ్ పెట్టేసి క్లోజ్ చేసి ఇంకైతే ఇట్లా ఉంది. ఫైనల్గా కుక్ అయ్యాక ఎట్లా వస్తుందో ఏమో నాకు తెలియదు. నేను కూడా మీలాగే వెయిట్ చేస్తున్నా. సో కొంచెం గీ అయితే వేస్తాను ఇప్పుడు. సో లిడ్ అయితే పెట్టేసాను. మీలాగే నేను కూడా వెయిట్ చేస్తున్నాను టేస్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో మీరు స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, సో దట్ మీకు అర్థమైతే నెక్స్ట్ వీడియో ఎలాంటి కుకింగ్ వీడియో మీరు చూడాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, సో దట్ నేను నేర్చుకొని ట్రై చేస్తాను. ఓకే, సో కంప్లీట్ అయిపోయింది. ఎలా ఉందో చెక్ చేద్దాం. దేని రాదు. ఎగ్స్ సో కుక్ అయింది. టేస్ట్ చేసి అయితే చూద్దాం. సో మన వేడి ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. కాలిపోతుంది. ఓకే, కొంచెం సాల్ట్ అయితే తగ్గింది, సరిపోలేదు, లైట్గా పుల్లగా ఉంది. సో పర్లేదు, బాగానే చేశాను అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అసలు రాదు చేయడం, ఏదో ట్రై చేశాను. ఓకే, జస్ట్ కొంచెం సాల్ట్ అయితే తగ్గింది, బట్ ఓవరాల్ ఓకే, బాగానే ఉంది, తినచ్చు. సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.